హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి ఒక్క కోడలు ఒక ఇంటి ఆడబిడ్డేనండి, ఒక ఇంటి ఆడపడిచేను. కానీ కొంతమంది ఆడబిడ్డలు ఎలా నటిస్తున్నారు అంటే, పుట్టింటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు మొత్తం నాదే, అంతా నాదే, కొంత నాదేనని అన్ని పనులు చేసుకుంటారు. సరే, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నన్ని రోజులే తన ఇల్లులాగా ఫీల్ అవ్వగలదు. ఆ తర్వాత వదిన లేక మరదలు ఎంత బాగా చూసినా తన ఇల్లులాగా ఫీల్ అవ్వలేదు కదా అని తన ఇష్ట ప్రకారం ఉండనిస్తే, అంతా మా అమ్మాయి నెత్తినే పని వేసి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంది ఇంట్లో అని చెప్పి నలుగురు దగ్గర కోడల్ని చెడ్డగా చేస్తారు. పోనీ వచ్చిన ఆడబిడ్డ అత్తగారింట్లో కష్టపడి ఉంటుంది, అందరికీ చేసి పెట్టి ఉన్న 4 రోజులు సంతోషంగా ఉంచుదాం, ఏ పని చెప్పకుండా అని అనుకుంటే, అప్పుడు కూడా నలుగురు దగ్గర కోడలు గురించి చెడ్డగా చెప్తారండి. పుట్టి పెరిగిన ఇంట్లో మా అమ్మాయికి స్వేచ్ఛ లేదు, అంతా ఆమె రాజ్యం వెళ్తుంది, కనీసం నచ్చింది చేసుకొని తినే స్వతంత్రం కూడా మా అమ్మాయికి ఇవ్వట్లేదు అంటారు. అత్తామామ అలా అంటున్నప్పుడు కోడల్ని, అట్లీస్ట్ ఈ రోజుల్లో అందరూ అంతో ఇంతో చదువుకున్న వాళ్ళేనండి, ఆడబడుచైనా నోరు విప్పి మాట్లాడాలి. అమ్మ, నేనే అన్ని పనులు చేసుకోవాలనుకున్నాను, నాకు నచ్చినట్టు ఉండాలనుకున్నాను, వదిన తప్పో లేక మరదలు తప్పో ఏమీ లేదు అని చెప్పాలి. కానీ అలా చేయకుండా ఇంకొంచెం నటిస్తూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి ఎలా పుట్టింటికి పిలవాలి అనిపిస్తుంది, చూసుకోవాలి అనిపిస్తుంది చెప్పండి. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింట్లో అలా చేస్తే నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు నీకొచ్చే ఆడబిడ్డ కూడా అలాగే చేస్తుందని ఎందుకు ఆలోచించలేకపోతారో నాకు తెలియట్లేదు. సో నేను మాట్లాడే మాటల్లో తప్పులు ఉండొచ్చండి, కానీ ఇలాగే మాట్లాడతారు, ఇదే మాటలు మాట్లాడతారు. నేను చాలామందిని చూశాను, గమనించాను. ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. నాకైతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మనుషులా, లేదంటే మనుషుల జాతిలో ఉన్న మృగాలతో కూడా కంపేర్ చేయలేము ఇలాంటి వాళ్ళని. అదొక మైండ్ సెట్, పక్కన వాళ్ళని టార్చర్ పెట్టాలి అన్నట్టుగానే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. లేదా నేనేమైనా తప్పు మాట్లాడున్నా కామెంట్లో చెప్పండి. అట్లీస్ట్ ఆడపడుచులైనా అర్థం చేసుకుని, అమ్మ మేమే ఇలా ఉండాలనుకున్నాము, మీ చేత పని చేపిస్తే ఒక తప్పు, పని చేయకపోతే ఒక తప్పు అని కోడలు అనుకునేటట్లు కాకుండా మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఒక తోబుట్టువులాగా చూసి ఇంటికి పిలిచి మిమ్మల్ని మర్యాదగా చూసుకునే విధంగా నడుచుకోవాలండి. ప్రతి ఆడపిల్ల కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంకొక ఇంటికి కోడలండి. ఒక ఇంటి కోడలు ప్రతి ఇంటి ఆడపడుచు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.